గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇవాళ మనము డిఫరెన్సెస్ బిట్వీన్ డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ అండ్ డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ మధ్యలో డిఫరెన్సెస్ తెలుసుకుందాం. డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ అంటే అక్కడితో వాళ్ళ పార్ట్నర్షిప్ అంటే పార్ట్నర్స్ మధ్యలో రిలేషన్ ఎండ్ అవుతుంది, కానీ బిజినెస్ క్లోజ్ కాదు, బిజినెస్ టర్మినేట్ కాదు. మరి పార్ట్నర్షిప్ ఫర్మ్ డిజల్యూషన్ అంటే ఏంటి? అక్కడ బిజినెస్ అక్కడికే డిజాల్వ్ అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. బిజినెస్ విల్ క్లోజ్, బిజినెస్ విల్ కమ్ టు అన్ ఎండ్ అని అర్థం. మరి హియర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ గురించి మాట్లాడితే ఇక్కడ ఫర్మ్ క్లోజ్ కాదు కాబట్టి, ఇక్కడ పార్ట్నర్షిప్ లో డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ లో ఫర్మ్ ఎండ్ కాదు, క్లోజ్ కాదు కాబట్టి అకౌంటింగ్ బుక్స్ కూడా అక్కడికి క్లోజ్ కావు. కానీ పార్ట్నర్షిప్ ఫర్మ్ విషయానికి వస్తే అక్కడ ఫర్మే డిజాల్వ్ అవుతుంది కాబట్టి అకౌంటింగ్ బుక్స్ కూడా అక్కడతో ఎండ్ అవుతాయి. అందుకే కదా మనం రియలైజేషన్ అకౌంట్ ప్రిపేర్ చేసేది, అసెట్స్ అన్ని సేల్ చేసి లయబిలిటీస్ అంతా పే చేసేది. అండ్ కమింగ్ టు ద నేచర్, ఇక్కడ పార్ట్నర్షిప్ ఎట్లా డిజాల్వ్ అవుతుంది అని అంటే పార్ట్నర్స్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి వాళ్ళంతకు వాళ్ళే వాలంటరీగా దే వాంట్ టు డిజాల్వ్, వాళ్ళే డిజాల్వ్ చేయాలనుకుంటారు. అంటే వాళ్ళ పార్ట్నర్షిప్ వాళ్ళే డిజాల్వ్ చేయాలనుకున్నప్పుడు ఒక మ్యూచువల్ అగ్రిమెంట్ ద్వారా వాళ్ళు ఆ పార్ట్నర్షిప్ ని డిజాల్వ్ చేస్తారు. మరి ఇక్కడ పార్ట్నర్షిప్ ఫర్మ్ విషయానికి వస్తే అది వాలంటరీ, అంటే వాళ్ళంతకు వాళ్ళు అయ్యి ఉండొచ్చు, లేదంటే కంపల్సరీగా అంటే కోర్టు నిర్ణయానుసారంగా అట్లా కంపల్సరీగా డిజాల్వ్ చేయాల్సి వస్తే వాళ్ళు చేసేస్తారు. అందుకే ఇక్కడ పార్ట్నర్షిప్ ఫర్మ్ లో డిజల్యూషన్ వాలంటరీ అయినా కావచ్చు, కంపల్సరీ అయినా కావచ్చు. అండ్ నెక్స్ట్ అసెట్స్ అండ్ లయబిలిటీ గురించి మాట్లాడితే పార్ట్నర్షిప్ విషయానికి వస్తే అసెట్స్ అండ్ లయబిలిటీస్ రీవాల్యూ అవుతాయి. అంటే ఏంటి? అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఎగ్జిస్టెన్స్ లో ఉంటాయి, ఇంకా మనం వాటిని సేల్ ఆఫ్ చేయట్లేదు, రియలైజ్డ్ వాల్యూ కనుక్కోవట్లేదు. కానీ ఇక్కడ పార్ట్నర్షిప్ ఫర్మ్ విషయానికి వస్తే మనం అసెట్స్ లయబిలిటీస్ అంటే అసెట్స్ అంతా సేల్ చేసేస్తాం, లయబిలిటీస్ అంతా పే చేస్తాం, బికాస్ ఫర్మే ఎండ్ అవుతుంది కాబట్టి అక్కడ. కానీ పార్ట్నర్షిప్ విషయానికి వస్తే ఇంకా ఫర్మ్ ఎగ్జిస్టెన్స్ లో ఉంటుంది. పార్ట్నర్స్ వాళ్ళ మ్యూచువల్ అగ్రిమెంట్ ద్వారా, లేదంటే రిటైర్మెంట్, డెత్ ఇలాంటివి సిచ్యువేషన్స్ వల్ల పార్ట్నర్షిప్ ఏమవుతుంది, అక్కడ ఇన్సాల్వెన్సీను ఇట్లాంటి సిచ్యువేషన్స్ వల్ల ఏమవుతుంది, అక్కడికి పార్ట్నర్షిప్ ఎండ్ అవుతుంది. అందుకే ఇక్కడ అడ్మిషన్, రిటైర్మెంట్, డెత్ వరకు మాట్లాడితే అసెట్స్ అండ్ లయబిలిటీస్ అంతా మనం అక్కడ ఏం చేస్తాము, రీవాల్యూ చేస్తాము. అట్లే పార్ట్నర్షిప్ లో ఏం చేస్తున్నాం, అసెట్స్ ని లయబిలిటీస్ ని రీవాల్యూ చేస్తున్నాము. కానీ ఇక్కడ పార్ట్నర్షిప్ ఫర్మ్ విషయానికి వస్తే అక్కడ మనం ఏం చేస్తాము, అసెట్స్ ని సేల్ ఆఫ్ చేసి లయబిలిటీస్ ని మనం పే చేసేస్తాం. అండ్ కమింగ్ టు ద రిలేషన్షిప్, ఇక్కడ ఒక పార్ట్నర్ చనిపోయారు అంటే లేదా రిటైర్ అయ్యారు అంటే వేరే పార్ట్నర్స్ అంతా ఏం చేస్తారు, వాళ్ళ రిలేషన్షిప్ ని కంటిన్యూ చేస్తారు. అందుకే ద రిమైనింగ్ పార్ట్నర్స్ మే రిటైన్ ద రిలేషన్షిప్. మిగతా పార్ట్నర్స్ అంతా రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయవచ్చు. కానీ పార్ట్నర్షిప్ ఫర్మ్ విషయానికి వస్తే అక్కడ మళ్ళీ రిలేషన్షిప్ రిటైన్ అని ఏమీ ఉండదు, అంటే రిలేషన్షిప్ ఎగ్జిస్టెన్స్ లో మళ్ళీ ఉండదు. అక్కడికి వాళ్ళ రిలేషన్షిప్ ఎండ్ అవుతుంది, ఎందుకంటే ఫర్మే ఎండ్ అవుతుంది కనుక. థ్యాంక్ యూ.